హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి. దట్ ఈస్ గోవా ట్రిప్ డే 1 అనమాట. ఈరోజు డే 2 అయితే కంటిన్యూ చేస్తాను. సో చలో విల్ గో టు ద వీడియో. సో డే 2 నేను రాసుకున్నాను చూడండి. డే 2 ఆల్సో. సో ఇన్ని ఉన్నాయన్నమాట డే 2కి. సో డే 2 నైట్ వచ్చేసరికి ఆల్రెడీ 1:32 అయిపోయిందని చెప్పాను కదా. మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియో చూడకపోతే చూసేసి దీనికి వచ్చేయండి. సో డే 2 మార్నింగ్ 7 కల్లా వెహికల్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని వెళ్తుంది అని చెప్పారనమాట. మేము వాటర్ రైడ్స్కి వెళ్దామని బుక్ చేసుకున్నాము ప్లాన్. సో పర్ పర్సన్ ఇంత అని చెప్పి తీసుకున్నారు. సో వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళాము. నేను స్కూబా డైవింగ్ వద్దని చెప్పాను. వితౌట్ దట్ నాకైతే బుక్ చేశారు. మిగతా వాళ్ళందరూ అన్నిటికీ అని చెప్పి తీసుకున్నాం అనమాట. మార్నింగ్ 7కి వచ్చి పిక్ చేసుకుంటా అన్నారు. మేము 6కే రెడీ అయిపోయాము. ఆల్మోస్ట్ 6:30కి అలా అందరం ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము. సరే అని కాల్ చేస్తే వాడు 7:30 అన్నారు. సరే ఈలోపు ఏం చేయాలి అని చెప్పి పక్కనే కదా బీచ్ అని చెప్పి బీచ్కి వెళ్ళామన్నమాట. మార్నింగ్ సన్ రైజ్ అవన్నీ చాలా చాలా బాగుంది. సన్ రైజ్ అవన్నీ మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసింది అక్కడ కూడా. సన్ రైజ్ నెక్స్ట్ అవి ఇవి మట్టిలో ఆడుకొని ఫుల్ మేమైతే వదిలేసామన్నమాట. రెస్ట్రిక్ట్ చేయలేదు, ఎలా పడితే అలా ఆడుకోమన్నాం. బట్ వాటర్లోకి రావద్దని చెప్పాను. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశాము. మేము కూడా మంచి వీడియోస్ అయితే తీసుకొని మంచి రీల్స్ అయితే కొన్ని చేసుకొని మంచి బాగా ఫొటోస్ అయితే దిగేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసేటప్పటికి వాళ్ళు మళ్ళీ కాల్ చేశారు, ఎంతసేపట్లో వస్తారని. 10 minutesలో వచ్చేస్తామని చెప్పాము. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. 7:30కి అలా వచ్చిందనమాట వెహికల్. 7:30కి వస్తే మేము ఆల్మోస్ట్ 7:30 అంటే 7:40కి అలా ఎక్కి స్టార్ట్ అయ్యేటప్పుడు 7:40 అయింది. 7:40 నుంచి మాకు ఆల్మోస్ట్ ½ an hour పట్టిందండి అక్కడికి. బోట్ ఉన్న దగ్గరికి వెళ్ళడానికి ½ an hour పట్టింది. ½ an hour అసలు ప్లేస్ లేదు, నించోబెట్టాడు. అబ్బా మేమైతే కొంచెం గొడవ పెట్టుకుందాం అనుకున్నా. ఎందుకన్నా ఇంత చిన్నది వెహికల్ పెద్ద బస్సే, బట్ ప్లేస్ లేదు. అందరూ ఆల్రెడీ ఫుల్ అయిపోయారు. బట్ సరే కొంచెం సేపే అన్నాడు కదా అని ఇంకా అలా నించున్నాం అనమాట. అయిపోయి దిగగానే కరెక్ట్గా దిగే టైంకి ఎక్కడైతే దింపాడో అక్కడ శివాలయం దగ్గర దింపాడు అనమాట. నెక్స్ట్ డే శివరాత్రి. మేము అనుకున్నాం భలేగా. సో శివరాత్రి టైంకి మనం టెంపుల్కి అయితే వచ్చాము. నెక్స్ట్ డే శివరాత్రి, బట్ మాకైతే భలే అనిపించింది అనమాట. శివరాత్రి అక్కడ టెంపుల్ దగ్గర దింపేసరికి. సో అక్కడ వాడు అందరికీ మార్క్స్ చేశాడనమాట. ఇక్కడ అంటే ఈ బోట్, ఈ స్లాట్, అలాగే సమ్ CO B0 వేసాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్క్ టైప్లో వేసాడనమాట వాడి రిఫరెన్స్ కోసం. సో మార్క్స్ వేసేసాక బోట్ స్టార్ట్ అయింది. ఎంతసేపు వెళ్తున్నా బోటు వెళ్తానే ఉంది. మధ్యలో భయం వేసింది మాకు. యాక్చువల్గా ఎక్కగానే మాకు స్నాక్స్ ఇచ్చాడు. స్నాక్స్ అంటే బ్రేక్ఫాస్ట్ టైప్లో ఇచ్చాడు. వాడి దృష్టిలో బ్రేక్ఫాస్ట్ అదేంటంటే సమోసా ఇచ్చాడు. పెద్ద సమోసాలు ఉంటాయి కదా, ఆ సమోసా అండ్ వాటర్ బాటిల్స్ ఇచ్చాడనమాట. అప్పటికి ఆల్మోస్ట్ బోట్ స్టార్ట్ అయిపోయి 20 minutes పైన అయిపోయింది. చాలా వాటర్ డెప్త్ చాలా హైట్ వచ్చేసింది. మధ్యలోకి వెళ్ళిపోయామన్నమాట. మధ్యలోకి వెళ్ళిపోయాక బర్డ్స్ వచ్చినాయండి. బర్డ్స్ ఏం బర్డ్స్, కొంగల్లాగా ఉన్నాయన్నమాట. ఆ పేరు నాకు తెలియదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది తినేసి సమోసా ముక్కలు ఇలా విసిరేస్తున్నారు అనమాట. అవి వచ్చి ఇట్లా క్యాచ్ పట్టుకోవడం, మీదకి వస్తాయేమో అని నేనైతే చాలా భయపడిపోయాను. అంతా అలా వచ్చేసినాయి అన్నీ. చాలా ఆల్మోస్ట్ ఒక 20-30 ఇట్లా ఒకవైపు 20-30 ఇంకొక వైపు 20-30 ఆల్మోస్ట్ ఇలా వచ్చేసినాయి అనమాట మీదకి. కాసేపు అలా బోట్ జర్నీ అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. బట్ చాలాసేపు ఉందండి, ఆల్మోస్ట్ 1 hour పైన అనిపించింది నాకైతే. చాలా లాంగ్ జర్నీ అనిపించింది అనమాట. బోట్లో అంతసేపు కూర్చోలేకపోయాను. ఎందుకంటే ఖాళీగా ఆ వాటర్ సౌండ్కి అంటే కొంచెం భయం అనిపించింది ఫస్ట్. యాక్చువల్గా వాటర్ ఎంత ఫాస్ట్గా ఇలా లోపలికి ఇలా కొడుతూ ఉంటే కొంచెం భయమే అనిపించింది చెప్పాలంటే. సరే అని ఎట్టకేలకి అక్కడికైతే రీచ్ అయ్యామన్నమాట లొకేషన్కి రీచ్ అయ్యాక స్లైడ్స్ ఇవి గేమ్ రైడ్స్ ఉంటాయి కదా,
వాటర్ రైడ్స్. అవి స్టార్ట్ చేశాడు 1 by 1. నాకు వాటర్ అంటే చాలా భయం అండి, లిటరల్గా చెప్తున్నా. ఎంత భయం అంటే అసలు నేను వాటర్లోకే వెళ్ళను. ఐ మీన్ బీచ్ అలా అయితే ఫైన్, కానీ నార్మల్గా వాటర్లోకి వెళ్ళను అనమాట, అంత భయం నాకు. సో ఫస్ట్ తన్వి నేను ఒక దగ్గరే కూర్చున్నాం అనమాట. మిగతా వాళ్ళందరూ రైడ్స్కి వెళ్తానంటే సరే అన్నాము. బనానా రైడ్కి వెళ్ళారు సారీ. సో బనానా రైడ్కి వెళ్తానంటే సరే అని వెళ్ళమన్నాము. అసలు పెద్దగా ఏం అనిపించలేదు. అంటే యాక్చువల్గా వీళ్ళు ఎలా చెప్పారంటే బనానా రైడ్ అంటే ఇలా ఇలా తిప్పేసి వాటర్లో పడేస్తుంది అని చెప్పారు. బట్ అది ఏం చేయలేదే, జస్ట్ నలుగురిని ఒక 6 మెంబర్స్ని అలా ఎక్కించుకున్నాడు. అలా ఒక రౌండ్ వేసాడు, తీసుకొచ్చి దింపేశాడు, మళ్ళీ అలా రౌండ్ వేసాడు. చాలా ఈజీగా అనిపించింది అనమాట. అంత సింపుల్గా ఉండి మనం ఎక్కకపోతే మనకి అరే మెమరీ ఏముంటుంది భయ అని చెప్పి మళ్ళీ అప్పుడు నేను ఎక్కాను అనమాట. ఇదే బనానా రైడ్ అనమాట. చాలా సింపుల్గా అనిపించింది. జస్ట్ అలా హోల్డ్ చేసుకొని పట్టుకుంటే జస్ట్ ఒక చిన్న రౌండ్ వేసి తీసుకొచ్చేసాడు అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసినంత భయం అయితే వేయలేదు. యాక్చువల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇలా ఫాస్ట్గా తిప్పి వాటర్లో పడేస్తాడు అని చెప్పారు. బట్ అలా ఏం చేయలేదు, చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు, కానీ గట్టిగా హోల్డ్ చేసుకొని అయితే పెట్టుకోండి, బెస్ట్, ఈజీగా అయిపోతుంది అనమాట. సరే అన్నది అయిపోయింది. అది అయిపోయాక మేము పారాసైలింగ్ ఎక్కాము. పారాసైలింగ్ యాక్చువల్గా నాకు పైకి ఎలాంటి అని ఎక్కేస్తాను, వాటర్లోకి వెళ్ళేదైతే అసలు ఎక్కను, అంత భయం నాకు. సో సరే అని చెప్పి పారాసైలింగ్ స్టార్ట్ చేస్తే అది ఎక్కేసాము. ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ ఎక్కాము. సో నేను మా హస్బెండ్ ఎక్కినప్పుడు ఏమైందంటే వాడు ఫస్ట్ ఫస్ట్ సెకండ్ పేర్ అనమాట మమ్మల్ని ఎక్కించుకుంది. సెకండ్ పేర్ అయ్యేసరికి మేము ఏం చేసామంటే జస్ట్ ఒక్క డిప్ వాటర్లోకి డిప్ చేసి ఆ తర్వాత పైన పారాసైలింగ్లోకి తీసుకెళ్ళాడు అనమాట. సో ఒక్కసారి కదా పెద్ద అనిపించలేదన్నమాట. సో చాలా బాగా అనిపించింది, హ్యాపీగా ఎంజాయ్ చేసాను. బట్ వాటర్లోకి ఎక్కువ తిప్పలేదు కాబట్టి నాకు భయమే లేదు. పైకే కాబట్టి పైకి నాకు ఇష్టం కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసేసాను. బట్ ఇంకోసారి ఏమైంది, ఫస్ట్ ఒక పేరు అలాగా మేము ఎక్కాము కాబట్టి అందులో ఒక బాబు కొంచెం చిన్న బాబు ఉన్నాడు, అంటే మరీ చిన్న బాబు కాదు, 6-7 years అనమాట. ఆ బాబు కూడా ఎక్కుతా ఉన్నాడు. అయితే ఆ బాబు వాళ్ళ డాడీ ఎక్కారు, ఇంకొకళ్ళు ఉండిపోయారు అనమాట. ఇంకొకళ్ళు ఉండిపోతే నేనేం చేశాను, సరే వాళ్ళు ఒక్కళ్ళే అయిపోయారు కదా నేను కూడా ఎక్కనా అని చెప్పి అడిగాను అనమాట. అయితే వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా రైడ్, ఉన్నవి కాకుండా ఎక్స్ట్రా ఇంకొక రైడ్ ఎక్కాలంటే వాళ్ళకి per person 500 అలా ఇవ్వాలన్నమాట. సో మేము 1000 ఇచ్చి ఇంకొకసారి ఎక్కాము. చుక్కలు చూపించాడంటే భయం వేసిపోయింది. వాటర్లోకి ఆల్మోస్ట్ ఒక 10 times దాకా సడన్గా వెంట వెంటనే డిప్ చేసేసాడు. అరే నేను చెయ్యి పైకెత్తి ఊపిరాడట్లేదురా బాబు అని చెయ్యి ఎత్తినా కూడా వాడు అసలు లేపలేదు. భయం వేసేసింది. బాబాయ్ వాటర్లోనే ఏంట్రా బాబు ఈరోజు అనవసరంగా 2 సార్లు ఎక్కాను అనిపించింది. కానీ ఎక్స్పీరియన్స్ వాజ్ సూపర్. బట్ భయం వేసింది, చాలా భయం వేసింది. ఎందుకంటే కంటిన్యూస్గా 10 times ఇలా డిప్ చేసి లేపేసరికి ఊపిరి ఆడలేదు, అంత భయం వేసిపోయింది. ఆ వాటర్ డెప్త్ చూస్తే అంతంత ఉన్నాయి, మేము ఇళ్ళ లేపేస్తున్నాడు, చాలా భయపడిపోయాను. ఇది సెకండ్ టైం పారాసైలింగ్ ఎక్కానని చెప్పాను కదా, ఇది నేను మా ఫ్రెండ్ ఎక్కామన్నమాట. ఇక్కడ చూడండి వాడు ఆల్మోస్ట్ 10 times ప్లస్ ముంచి లేపాడు వాటర్లో. అసలు బీభత్సమైన భయం వేసింది. ఒకసారి చూడండి ఎలా ముంచాడో. నేనైతే వీడియో చూసాక కౌంట్ చేసుకున్నాను అనమాట, నిజంగా అన్నిసార్లు ఉంచాడో లేదో, నాకు ఎక్స్ట్రా భయం వేసింది అని చెప్పి. అమ్మ బీభత్సంగా భయం వేసింది. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఆపని చెప్పిన ఆపకుండా నవ్వుకుంటున్నారనమాట. నాకైతే వచ్చా కోపం వచ్చింది. బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్. కొంచెం భయం అయితే పడ్డాను, బట్ స్టిల్ ఎక్స్పీరియన్స్ వాస్ గుడ్. బికాస్ ఇంత దూరం వచ్చాము, ఎక్కాం కాబట్టి కొంచెం భయపడినా ఐ ఫెల్ట్ హ్యాపీ. బట్ నేను చెయ్యి ఎత్తి కూడా చూపించాను, చూసారా లేదో మీరు, ఆపండి పైకెత్తండి అని. బట్ స్టిల్ వాళ్ళు ఎత్తలేదన్నమాట. ఓ మై గాడ్, భయానకంతో కూడిన ఎక్స్పీరియన్స్ అనమాట ఇది మాకైతే. ఇది మా ఎక్స్పీరియన్స్. అదండి దీని స్టోరీ. జెట్స్కి బోట్, చిన్న ఫాస్ట్ డ్రైవ్ బోట్ ఉంటుంది కదా, అది కూడా ఓకే అంటే ఒక రౌండ్ తిప్పాడు, మీరు ఎక్స్ట్రా ఇస్తే ఇంకా లాంగ్ రౌండ్ ఫాస్ట్ తిప్పుతాను అన్నాడు. చాలండి మనకి ఎందుకని చెప్పి. కానీ ఫస్ట్ టైం నేను మా పాపని ఎక్కించాను అనమాట. నేను ఆ షార్ట్ అయితే పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఫస్ట్ టైం ఎక్కింది, నాతోనే ఎక్కుతానండి. బట్ స్టిల్ నాతో కాకుండా ఆ అబ్బాయి తిప్పాడు అనమాట. నేనైతే అసలు నేను ఎక్కిన దానికంటే ఫస్ట్ తన్వి ఎక్కిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే
వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చాము, మేమందరం రైడ్స్ చేస్తుంటే అది చూసి ఏం చేస్తుంది, పోనీ బీచ్లో దింపేశాడా అంటే బీచ్లో కూడా దింపలేదండి. బోట్లోనే నుంచి ఒక బోట్ నుంచి ఇంకొక బోట్కి ఎక్కించి పారాసైలింగ్ బోట్ ఇది, మీరు 10 మంది పారాసైలింగ్ బోట్ ఎక్కేసి వీళ్ళు పారాసైలింగ్ అయిపోయాక మళ్ళీ వచ్చి ఈ బోట్ ఎక్కండి, ఇంకో 10 మెంబర్స్ పారాసైలింగ్ ఈ బోట్ ఎక్కండి, వెళ్ళి వచ్చాక మళ్ళీ ఇది ఎక్కండి అని చెప్పాడు. నెక్స్ట్ జెట్స్కే ఇక్కడ నుంచి ఈ బోట్ ఎక్కి జెట్స్కేకి వెళ్ళరండి, ఇలా 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 చెప్తున్నాడు అనమాట. అలాగా బాబోయ్ ఏంట్రా బాబు బీచ్లో కూడా దింపలేదు దాన్ని అని ఫీల్ అయ్యాను. పాప మరి ఏం చేస్తుంది డే అంతా మాతో కూర్చొని కనీసం వాటర్లో ఎంజాయ్ చేయడానికి కూడా లేదు అని. బట్ ఆ రైడ్ ఎక్కాక అయితే నాకైతే ఫుల్ హ్యాపీ. నిజంగా వాళ్ళు ఎక్కితే మనకి ఇంత హ్యాపీనెస్ వస్తుందా అనిపించింది. దాన్ని అడిగితే మనకు అసలు భయమే వేయలేదండి, చాలా ఖుషి అయిపోయాను నేను. ఇది మా భుజం ఎక్కిన ఫస్ట్ రైడ్ ఎవర్ అనమాట. ఎప్పుడు ఎక్కలేదు, వాటర్ అంటేనే ఏడ్చింది ఫస్ట్ నువ్వు వస్తేనే ఎక్కుతానని. బట్ నేను కొంచెం రిక్వెస్ట్ చేసి ఆ అబ్బాయికి స్లోగా తీసుకెళ్ళి మనం బతిమాలితే వాడు ఎంత తిప్పుతున్నా నవ్వుతుందండి. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఓ మై గాడ్, హ్యాపీయెస్ట్ మామ్ అనమాట నేను అప్పుడు. అది అయిపోయాక దాని పేరు ఏదో ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే జస్ట్ ఒక బోట్ రైడ్ చేసుకుంటూ వెళ్తుంది, దానికి వెనకాల ఒక ఇట్లా జస్ట్ బెలూన్ బోట్ లాగా ఉంటుంది అనమాట. దానికి ఇట్లా హ్యాంగ్ అయ్యి ముగ్గురు పట్టుకుంటారనమాట. అది కూడా అందరు ఎక్కారు, కానీ నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే అది వదిలేస్తే వాటర్లో పడిపోతాం మనం. అంటే జాకెట్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా వెళ్ళిపోము, బట్ పడిపోతాము. సో నేను ఒక 1-2 రౌండ్స్ చూసాను, మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా చూశాను. కొంచెం క్లమ్జీగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళు పట్టుకోలేకపోయారంట. సరే అని చెప్పి నేను ఎక్కలేదండి. ఇది ఎక్కపోతే ఇంకో ఏమైందంటే నేను అలా చూస్తూ ఉంటే ఎవరో ఎక్కారనమాట పక్కన. బాబోయ్ వాడు ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతుంటే అది రివర్స్ అయిపోయింది, మొత్తం ముగ్గురు పడిపోయారు వాటర్లో. మాకు ఇక్కడ కొండ జల్లు మనింది, ఏంట్రా బాబు ఎవరైనా వెళ్తారా లేదా ఒకసారి చూడండి అని చెప్పి వేరే బోటు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆల్రెడీ వచ్చి చూసుకున్నారు. బట్ స్టిల్ మేము వాళ్ళకి కూడా చెప్పామన్నమాట. అంత భయం వేసింది, అరే బాబు నాకు అలాంటి రైడ్ వద్దురా బాబు అని చెప్పి నేనైతే ఎక్కలేదు. సో ఇదే అండి ఆ రైడ్ అని చెప్పాను కదా, అది బంపర్ రైడ్ అంట. యాక్చువల్గా నాకు పేరు కూడా తెలియదు. సో అది బంపర్ రైడ్. అలా ముగ్గురు హ్యాంగ్ అయ్యి పట్టుకుంటే వాడు బోట్ ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతాడు అనమాట. చూసారా ఎంత ఫాస్ట్గా తిప్పుతున్నాడో. అసలు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎంత గట్టిగా పట్టుకొని ఉన్నారు. రాగానే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి అయితే నేను అమ్మా అనుకున్నా. నేను అంత ఫాస్ట్గా తిప్పేస్తున్నాడు అనమాట. ఇదే నేను చెప్పింది, ఇలా వేరే వాళ్ళు పక్కన ఎక్కిన వాళ్ళు పడిపోయారు అని చెప్పి. అందుకే భయం వేసింది. ఇదైతే నేను ఎక్కలేదు అసలు. అది అయిపోయాక ఇంకేమన్నా మిస్ చేసానేమో అని చూసుకుంటున్నాను. ఈ రైడ్ జరుగుతూ ఉంటే మేము డాల్ఫిన్ వ్యూ పాయింట్ అక్కడ దగ్గరికి తీసుకెళ్ళాడు. సో అక్కడ చూసాము డాల్ఫిన్స్. ఐ మీన్ 1-2 జస్ట్ ఇలా కనిపించాయి, అంత ఫుల్గా పైకి వచ్చేయలేదు, జస్ట్ ఇట్లా కనిపించాయి అంతే. జస్ట్ కొంచెం పైకి వచ్చి కనిపించాయి. ఆ తర్వాత ఈ రైడ్స్ అందరూ అయిపోయినాయో లేదా అని అడిగారు. సరే అని చెప్పాము, అయిపోయినాయని చెప్పాము. అయిపోగానే ఫుడ్ పెట్టాడండి. బాబోయ్ ఆ ఫుడ్కి మాకు బోట్లు అంతసేపు అవన్నీ రైడ్స్ చేసి వచ్చి వెంటనే ఫుడ్ తినేసరికి తిప్పేసింది అనమాట. కొంచెం ఎలాగా చూసుకొని ఇంకా సెట్ చేసుకున్నాం అనమాట. మేము సెట్ చేసుకున్న తర్వాత అక్కడెక్కడికో తీసుకెళ్ళాలి, మళ్ళీ స్కూబా డైవింగ్ అన్నాడు. దేవుడా మళ్ళీ వెళ్ళాలా, రోజంతా అయిపోతుంది అనుకున్నాక స్కూబా డైవింగ్కి ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. సరే అక్కడ తీసుకొని పోయాడు అనుకున్నాము. స్కూబా డైవింగ్కి తీసుకెళ్ళాడు. స్కూబా డైవింగ్ దగ్గర ఏమైందంటే చాలా బోట్స్ ఇలా ఆపేసి మొత్తం అన్నీ టై చేసేసి అందరినీ స్కూబా డైవింగ్కి అక్కడే దింపుతున్నారు. సో చాలా బోట్స్ ఉన్నాయి దాంట్లో. సో నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క పర్సన్ వచ్చి ట్రైన్ చేస్తున్నాడు, ఇలా నోట్లో పెట్టుకోవాలి, ఇలా ఎయిర్ పీల్చుకోవాలి. నెక్స్ట్ 1 ఛాన్సే ఉంటుంది ఎవరికైనా. నెక్స్ట్ లోపలికి వెళ్ళి మధ్యలో పైకి వచ్చేస్తే మాత్రం మళ్ళీ మేము పంపము, నెక్స్ట్ వీడియోస్ తీస్తాము, వీడియోస్ మీకు పంపిస్తాము, అలా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తూ ఉన్నాడు అనమాట. సరే అని చెప్పి మా అందరూ విన్నారు. నేనైతే ఎలాగో మాకు ధైర్యం లేదు, వాటర్లోకి వెళ్ళే అంత ఆప్షన్ లేదని చెప్పి నేనైతే జస్ట్ వదిలేసాను. వదిలేసాక 1 by 1 అందరికీ ఇక్కడ నెంబర్స్ రాశాడనమాట. ఆల్మోస్ట్ 65-66 మెంబర్స్ వరకు రాశాడు, ఎవరైతే స్కూబా డైవింగ్కి రావాలో. ఆర్డర్లో 1 by 1 అంటే 4 మెంబర్స్ని ఎట్ ఎ టైం, 3 మెంబర్స్ని ఎట్ ఎ టైం దింపుతున్నాడు స్కూబా డైవింగ్కి. దింపాడు చాలా మంది. యాక్చువల్గా ఒక పర్సన్కి ఏమైందంటే ఇలా లోపలికి వెళ్ళాక ఆక్సిజన్ అయిపోయిందంట.
అయ్యో ఏంది వీళ్ళు ఇంతలా చూసుకోకుండా ఎలా పంపిస్తారో అనుకున్నాము. ఆ అబ్బాయి అయితే ఆయాసపడకుండా పైకి వచ్చాడు. ఇంకా భయం వేసింది నాకు, దేవుడు ఏంటి వీళ్ళు మనీ మరీ ఇంత మినిమం చూసుకోకుండా ఎలా పంపిస్తారో అని నేనైతే భయపడ్డాను. ఆ తర్వాత మా హస్బెండ్ అండ్ ఇంకొక అతను వెళ్ళారు, ఇద్దరమే వెళ్ళారు. మొత్తం యాక్చువల్గా మొత్తం అందరూ వెళ్తా అన్నారు, కానీ ఇద్దరే వెళ్ళారు. ఇవన్నీ చూసి భయపడిపోయి ఇద్దరే వెళ్ళారనమాట ఫైనల్గా. సో అలా స్కూబా డైవింగ్కి ఆల్మోస్ట్ 60 మెంబర్స్ అయిపోయాక ఏమైందంటే, ఈ 60 మెంబర్స్ అయ్యే వరకు వెయిట్ చేయాలని కొంతమంది ఏం చేశారంటే, మేము ఆల్మోస్ట్ 65 మెంబర్స్ దాకా వచ్చామండి. అదే బోట్లో తీసుకొచ్చాడు. ఆ 65 మెంబర్స్లో ఫస్ట్ 20 మెంబర్స్ ఏం చేశారంటే, ఇంతసేపు ఏం కూర్చుంటాము, ఇంత 2-3 అవర్స్ ఏం కూర్చుంటాము అని సెపరేట్ బోట్ ఒకటి మాట్లాడుకున్నారు. 1800 2000 అంట. సో ఆ 2000కి బోట్ సెపరేట్ మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఆల్మోస్ట్ 40 మెంబర్స్, ఇంకొంచెం తక్కువే. సో 40 మెంబర్స్ ఇంకా తక్కువే ఉన్నాము రిటర్న్ అయిపోయే టైంకి. అసలు రిటర్న్లో అసలు ఎలా అంటే బోట్ మొత్తం వాటర్ అయిపోయిందండి. అసలు నాకైతే ఫుల్ తిప్పేసిందన్నమాట. ఎందుకంటే స్కూబా డైవింగ్కి ఎక్కిన వాళ్ళు బోట్ ఆ తడి డ్రెస్తోనే ఎక్కుతారు. నెక్స్ట్ పారాసైలింగ్కి ఎక్కిన వాళ్ళు ఇది ఎక్కుతారు. అట్లా డ్రెస్ తడిచిపోయినా బోట్లోకి వస్తారు. అప్పుడే ఫుడ్ తిని ఉన్నాము. ఫుడ్ అండ్ ఈ స్మెల్కి నాకైతే అరే బాబు ఎప్పుడు వెళ్ళిపోతాం రా బాబు, తొందరగా వెళ్ళిపోతే బాగుంది అనిపించింది. ఆ తర్వాత ఏమైందంటే, స్కూబా డైవింగ్కి వెళ్ళిన వాళ్ళందరికీ వీడియోస్ ఇస్తాడు కదా, వీళ్ళకి పిన్ కావాలంట. అంటే మెమరీ కార్డ్ ఇస్తున్నాడు. వాట్సాప్లో వాళ్ళు షేర్ చేయమంటే కుదరదు అన్నాడంట. మెమరీ కార్డ్ ఇచ్చాడు. బోట్ అందరు కొట్టుకుంటున్నారు, అరే పిన్ ఉంటే ఇవ్వండిరా అని. ఎవరి దగ్గర పిన్ లేదు. అసలు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎవరి దగ్గర పిన్ లేదు. అరే బాబు పిన్ను అని అడుక్కుంటుంటే నేను ఆ టైంకి యాక్చువల్లీ ఇయర్ రింగ్ పెట్టుకున్నాను అనమాట. నాకు పాపం వాళ్ళందరూ అడుగుతున్నారు ఏదన్నా ఆలోచిద్దామంటే, నేను ఆ రోజు ఇయర్ రింగ్ పెట్టుకున్నా. అదే జస్ట్ స్టడ్ పెట్టుకున్నా. నేను పనిచేస్తుందా లేదా అని చెప్పి వాళ్ళకి ఇలా తీసి ఇలా ఇచ్చాను అనమాట. ఇలా తీసి ఇలా ఇచ్చి, అరే బాబు ఇదిగో ఇది పనిచేస్తుందేమో ట్రై చేయండి అని చెప్పాను అనమాట. అయితే సరే అని ఇచ్చా. ఆల్మోస్ట్ ఇది ఎంతమందికి యూస్ అయిందంటే నాకు భలే హ్యాపీ అనిపించింది. అంటే మనం పెట్టుకున్న దానికంటే వాళ్ళకి ఇంతమందికి యూజ్ అయింది అనిపించింది. ఆల్మోస్ట్ స్కూబా డైవింగ్ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇది తీసుకొని మెమరీ కార్డ్, అంటే దీంతో మనం ఓపెన్ చేస్తాం కదా ఫోన్కి, అది యూజ్ చేసి చూడండి ఎంత షార్ప్గా ఉందో. ఇది చూడండి, ఇది ఇలా షార్ప్గా ఉంటుంది కదా. అయ్యే పడిపోయింది. సరే, దాంతో అయితే అందరూ మెమరీ కార్డ్ చేసుకొని ఇచ్చారనమాట. ఫైనల్గా నేను ఒక ఇయర్ రింగ్ పెట్టుకొని ఉన్నాను బోట్ దిగే వరకు, ఎందుకంటే వాళ్ళు దిగేంతసేపు కాపీ చేసుకుంటూనే ఉన్నారు. సరే దిగే టైంకి ఇచ్చారనమాట ఇది. సరే అని అది తీసుకొని పెట్టేసుకొని ఇంకా వాళ్ళు థ్యాంక్స్ చెప్తే ఫుల్ ఖుషి అయిపోయి బోట్ దిగేసి అయితే బయలుదేరిపోయాము. అలా బోట్ దిగేసాము. దిగగానే ఆకలి వేస్తుంది, ఏం చేయాలో తెలియలేదు. సరే అక్కడ చూస్తే కార్న్ అమ్ముతున్నాడు. సరే అని చెప్పి కార్న్ కాల్చి అమ్ముతున్నారు అనమాట. మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతున్నారు. భలే బాగున్నాయి చూడడానికి అని చెప్పి తీసుకుంటే వాడు మొత్తం మసాలా రాసేసి కారం, అసలే పొద్దు నుంచి తిప్పుతా ఉందరా బాబు అంటే కారం తెచ్చాడు. కడుపులో మంట వచ్చేసింది. సరే అని రూమ్కి రీచ్ అయిపోయాము. ఎలాగోలా వాడు మళ్ళీ మమ్మల్ని రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఈలోపు మేము రిటర్న్ వచ్చే దగ్గర పొద్దున వెళ్ళేటప్పుడు శివాలయం ఉంది కదా, సేమ్ అక్కడే డ్రాప్ చేశాడు. మంచిగా దేవుని దండం పెట్టేసుకొని శివుడికి అలా రూమ్కి వచ్చేసాను అనమాట. రూమ్కి వచ్చేసరికి సరే కాసేపు అలా రిలాక్స్ అవుదాం అనుకున్నాము. రిలాక్స్ అవుదాం అనుకున్నాము. అయ్యేలోపు వీళ్ళేమో ఫుడ్కి తీసుకెళ్దాము, పిల్లలకి ఆకలి వేస్తుంది అది ఇది అని అన్నారు. ఎందుకంటే మేము వచ్చేసరికి 5:30 అయిపోయింది, రూమ్కి వచ్చేసరికి 6 అయిపోయింది. సరే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేయండి, మళ్ళీ మనము ఫుడ్కి వెళ్దాము అన్నారు. సరే అని వీళ్ళు చూసిన ఫుడ్ ఏంట్రా వెరైటీ ఏమో అనుకుంటే
హైదరాబాదీ పాట్ బిర్యానీ అంట. లేదు హైదరాబాద్లో తిన్నట్టు పాట్ బిర్యానీ లేదు. ఎందుకండి 2 కిలోమీటర్లు ఉన్నారు, 4 కిలోమీటర్ల పైన నడిచి 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 కాలు చచ్చిపోయాయి. అప్పుడే వచ్చాము, వినాలి కదా వీళ్ళు. వెళ్ళే హైదరాబాద్ బిర్యానీ, పాట్ బిర్యానీ అని బోళ్ళని దూరం నడిపించాక వాడు అన్నాడంట, సార్ పాట్ బిర్యానీ ఉంది సార్, దానిలో వెజ్ ఏదో ఉందా లేకపోతే నాన్ వెజ్ ఏదో ఒకటే వెరైటీ ఉందా అన్నాడంట. సరే ఇదంతా పని అయ్యేది కాదని చెప్పి మళ్ళీ దారిలో వచ్చేటప్పుడు వెజ్ రెస్టారెంట్ ఉంటే అక్కడే ఆగి అక్కడే మేసి దట్టు. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే గోవాలో మొత్తం ఎక్కడ నాన్స్ ఆర్డర్ చేసినా, ఎక్కడ పరోటా అలా ఏది ఆర్డర్ చేసినా చపాతి ఇంత లావు ఉన్నాయి బాబోయ్. మనం ఇంట్లో కొంచెం లావు ఉంటేనే తినలేము కదా, ఇక్కడ ఇంత లావు ఇచ్చారు. సో ఎలాగోలాగా దాన్ని అడ్జస్ట్ అయిపోయి మా పాప చెప్పినట్టు యాజ్ యూజువల్ అదే ఎగ్ ఫ్రైడ్ రైస్ కొంచెం తినేసి ఆ టేబుల్ మీద నిద్రపోయింది. అంత కలిసిపోయింది. ఎందుకంటే మార్నింగ్ నుంచి బోట్లో, నెక్స్ట్ రిటర్న్ బోట్లో చెప్పడం మర్చిపోయాను, వెయిట్ తగ్గిపోయింది. బోట్ చాలామంది దిగిపోయారని చెప్పాను కదా, వెయిట్ తగ్గిపోయేసరికి వాటర్ ఎలా అంటే ఇట్లా మీదకి 2 వైపుల నుంచి వాటర్ చాలా ఎక్కువ కొట్టేసాయి. ఫోర్స్ ఎక్కువైపోయింది మా మీద. అసలు మధ్యలో కూర్చున్నా మొత్తం ఆల్మోస్ట్ సగం తగ్గిపోయామన్నమాట. అంత వాటర్ ఫోర్స్ వచ్చాయి. ఎందుకంటే వెయిట్ ఎక్కువైతే కొంచెం ఇలా బ్యాలెన్స్ అవుతాము. వెయిట్ తగ్గిపోయేసరికి వాటర్ చాలా ఫోర్స్గా వచ్చి కొట్టేసాయి అనమాట. అమ్మో బాబోయ్, భయం వేసేసింది అదైతే. నెక్స్ట్ భయం వేసిన ఎక్స్పీరియన్స్ అనమాట అదైతే. అమ్మ టూ మచ్. ఆ తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసి ఫుడ్ తినేసి మేము ఏం చేసామంటే అలా మేమైతే కానిచ్చేసాము. వీళ్ళు ఆగరు కదా, వీళ్ళ అబ్బాయిలు వినరు కదా. వీళ్ళు ఏం చేశారు, మేము వచ్చి పడుకుని పోయాక వీళ్ళు యాక్చువల్గా మేము అందరం వచ్చేయలేదు, పాప నిద్రపోయిందని చెప్పి నేను మా హస్బెండ్ వచ్చేసాము. వీళ్ళందరూ తర్వాత స్లోగా వచ్చారంట, కొంచెం షాపింగ్ అన్నీ చేసుకొని వచ్చాక మేము 9:30 ఇక్కడికంటే ఎక్కువ ఫాస్ట్గా పడుకున్నాం అనమాట. నేను పాప 9:30 కల్లా నిద్రపోయాము. మేము నిద్రపోయాక వాళ్ళు 10:30 కల్లా వచ్చారు. 10:30కి వచ్చాక వాళ్ళందరూ కాసేపు బీచ్ దగ్గర, మాది రిసార్ట్ బీచ్ పక్కనే కాబట్టి బీచ్ దగ్గర, నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర చేయాల్సి ఉంటే వాటి మీద అలా కాసేపు ఎంజాయ్ చేసి అప్పుడు వచ్చి పడుకున్నారనమాట. ఇది మా డేటు. ఇదైతే నాకు ఫుల్ కొడుతుండిపోయాదనమాట. నాకు భలే అనిపించింది. నెక్స్ట్ పారాసైలింగ్ ఒకటి సెకండ్ టైం ఎక్కింది. లైఫ్లో మర్చిపోలేను నేను ఈ 2 అయితే. వామ్మో అసలు వాడు టైట్గా కట్టాడా లేదా, ఊడిపోతే ఏంటర్ పరిస్థితి అనిపించింది సెకండ్ టైం దింపినప్పుడు. అది మా సెకండ్ డే ఎక్స్పీరియన్స్ అండి. సో డే 3 అయితే రేపు షేర్ చేస్తాను. అసలు డే 2లో జరిగిన ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ పెడుతున్నాను చూడండి. ఇవి మా పక్కన బీచ్ ఉందని చెప్పాను కదా, మేము కాలింగట్ బీచ్ పక్కనే ఉన్నమాట రిసార్ట్ మాది. సో ఆ రిసార్ట్ పక్కనే బీచ్ రైడ్స్ ఉన్నాయి. బీచ్ రైడ్స్ వాటర్ రైడ్స్. ఆ వాటర్ రైడ్స్ మానేసి ఎక్కడికో వెళ్ళి అదంతా వెళ్ళాను చూసారా, దాన్ని అంటారు ఇలా ఉన్నదాన్ని ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అదనమాట, అది ట్విస్ట్ జరిగింది. మళ్ళీ మేము తర్వాత రోజు చూసుకొని అరే ఒక రోజు అంతా వేస్ట్ చేసాంలే రైడ్స్కి అనుకున్నాం. బట్ ఇక్కడ ఉన్నట్టు స్కూబా డైవింగ్ ఉండేది కాదు, వెళ్ళిన 2-3 కూడా వెళ్ళేవారు కాదు. ఆ స్కూబా డైవింగ్ తప్ప మిగతా అన్నీ అయితే అయిపోయాయి. అలా మా డే 2 అయితే ఎండ్ అయిపోయింది. వీళ్ళు నైట్ బీచ్ వరకు బీచ్లో ఏ టైం వరకు ఉన్నారు, ఎప్పుడు వచ్చి పడుకున్నారో అదే నాకు తెలియదు. మేమైతే శుభ్రంగా పడుకున్నాం. ఎందుకంటే డే 3 ప్లాన్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎంజాయ్ చేయాలి కాబట్టి డే 2 అయితే అలా ఎండ్ చేసేస్తాము. సో నా వీడియోస్ ఇంకా చూసి షార్ట్స్ కూడా ఉన్నాయి చూడండి, బీచ్ షార్ట్స్ చాలానే పోస్ట్ చేశాను. చూసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. టేక్ కేర్, బై విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.